మిత్రులందరికీ నమస్తే. ఈరోజు ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో ఏలూరుకి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాట్నాలకుంట గ్రామంలో వెలసినటువంటి రాట్నాలమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించడానికి మా షటిల్ టీమ్ బ్యాడ్మింటన్ మిత్రులతో కలిసి ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చాము. ఇక్కడ ఈ ఊరు కూడా ఈ రాట్నాలకుంట గ్రామం ప్రశాంతమైనటువంటి పచ్చదనంతో చక్కటి విశాలమైనటువంటి విస్తీర్ణంలో ఇటీవలే ఈ రాట్నాలమ్మ తల్లి ఆలయాన్ని ఆధునీకరించారు. దాంతో చూడగానే చక్కగా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇదిగో చూడండి, సింహద్వారంతో శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానము. ఇటు నుంచే మనం ఈ యొక్క గుడిలోకి ఈ ద్వారం నుండే మనం ప్రవేశిస్తాం. ముందుగా ఈ యొక్క రాట్నాలమ్మ తల్లి ఆలయ లోపల ఒక ప్రదక్షిణ పూర్తి చేద్దామని ఇదిగోండి ఈ దారి గుండా వెళ్తున్నాం మనం. అక్కడ ఉన్నటువంటి ఆలయ స్తంభాలన్నింటి కూడా చక్కటి రంగులతో ఆకట్టుకునే విధంగా, భక్తులకి చూడగానే ఆకర్షించే విధంగా మంచి మంచి రంగులతో అలంకరించారు. దేవాలయ వెనుక భాగం, అక్కడ ఉన్నటువంటి శిల్పకళా సంపద, వాటికి వేసినటువంటి రంగులు కూడా చూడగానే భక్తుల్ని చూపరుల్ని అమితంగా ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇటువంటి ప్రదక్షిణ చేస్తూ ఇప్పుడు ఆలయ వెనుక భాగానికి నేను చేరుకున్నాను. అక్కడ మళ్ళీ ఒక అమ్మవారి గర్భాలయం వెనుక పక్కన ఒక అమ్మవారి విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గుడికి వేసినటువంటి రంగులు చూపరుల్ని భక్తుల్ని చాలా చక్కగా అమితంగా ఆకర్షిస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వెనుక భాగం నుండి మరో పక్కకి ఇలా ప్రదక్షిణం చేస్తూ వెళ్ళటం జరుగుతుంది. ఇదిగోండి ఆలయానికి ఎడమవైపున ఉన్నటువంటి భాగంలోకి ఇప్పుడు చేరుకున్నాం మనం. ప్రతి స్తంభము కూడా, ఆలయంలో ఉన్నటువంటి ప్రతి స్తంభము పైన చక్కగా అలంకరించారు. అదిగోండి ఇక్కడ మళ్ళీ మరికొన్ని దేవతా విగ్రహాలని ఆ దేవస్థానం యొక్క గర్భాలయం యొక్క చుట్టుపక్కల అన్నీ కూడా అదిగోండి అమ్మవారు రూపాలను కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది, ఉత్సవమూర్తుల్లాగా అన్నమాట. అదిగోండి అదే దేవాలయం యొక్క గర్భగుడికి ప్రధానమైనటువంటి ద్వారం. ఇదిగోండి ఈ ద్వారం గుండా మళ్ళీ ప్రదక్షిణ చేసినటువంటి భక్తులు ఈ పక్క నుంచి అయితే అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు. పూర్తిగా బయటికి వెళ్ళేటువంటి దారి. ఇదిగోండి అమ్మవారికి ఇస్తున్నటువంటి, భక్తులకు ఇస్తున్న ప్రసాదం ఈరోజు పండ్ల మొక్కలతో ఇచ్చారు. ప్రసాదం కూడా చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి ఆలయం లోపల భాగాల్లో కూడా ఇక్కడ మనం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్తంభాలన్నింటినీ కూడా ఎంత చక్కగా అలంకరించారో, అదేవిధంగా లోపల వైపు కూడా భక్తులందరూ కూడా అక్కడ కూర్చుంటుంటారు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ సువిశాలమైనటువంటి ప్రదేశంలో. అక్కడ కూడా చక్కగా ఆకట్టుకునే విధంగా చేశారు. ఈ రాట్నాలమ్మ తల్లి పూర్వం ఇంతకుముందు రత్నాలమ్మ తల్లిగా ఈ తల్లి పేరుండేదంట. 5వ శతాబ్దానికి చెందినటువంటి వేంగి రాజుల యొక్క ఇలవేల్పుగా ఈ రాట్నాలమ్మ తల్లి ఉండేదంటండి. వేంగి రాజ్యానికి సకల సంపదలతో తొలతూగేటువంటి ఆ వేంగి రాజ్యాన్ని ఈ అమ్మవారు తన యొక్క కరుణా కటాక్షాలతో ఎల్లప్పుడూ కూడా ఆ వేంగి రాజ్యం దురాక్రమణలకు గురి కాకుండా శత్రువుల యొక్క దాడుల నుండి ఈ వేంగి రాజ్యాన్ని సంరక్షించేదని అక్కడ రాజులు నమ్మేవారట. అందుకే తమ ఇలవేల్పుగా వేంగి రాజులు ఈ యొక్క రాట్నాలమ్మ తల్లిని కొలిచేవారట. ఈ రాట్నాలమ్మ తల్లి ఆలయ లోపలి పరిసరాలు కూడా ఇదిగోండి, ఇక్కడ కొన్ని ఉత్సవ మూర్తుల యొక్క విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయ, అమ్మవారి యొక్క వాహనం సింహాన్ని ఎదురుగుండా, ధ్వజస్తంభం ఎదురుగుండా పెట్టారు. ఆ యొక్క సింహం వాహనం, అమ్మవారి వాహనం అమ్మవారికి ఎదురుగా తీర్చిదిద్దడం జరిగింది. అదిగోండి పైన కూడా చక్కటి రంగులతో ఆ ఆలయ అంతఃపరిసరాలన్నింటినీ కూడా చక్కగా తీర్చిదిద్దారు. అది కూడా దూరం నుంచి
ఆ రత్నాలమ్మ తల్లి దర్శనం చేసుకోవచ్చు. ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా తమ ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే ముందుగా ఈ రత్నాలమ్మ తల్లి యొక్క సమక్షంలో వచ్చి ఇక్కడ ప్రారంభించుకునే తర్వాత దాన్ని ఆ పనులు పూర్తి చేసుకుంటారని చెప్పి ఇక్కడ వారు చెబుతున్నారు. తమ పండేటువంటి పంటల్లో కూడా ఈ రత్నాలమ్మ తల్లికి తొలి భాగాన్ని సమర్పిస్తారట ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా. వేంగిరాజుల కాలంలో ఈ యొక్క అమ్మవారి పైన కొంతమంది దుష్ట శక్తులు మంత్రఖడ్గంతో దాడి చేశారని, దానివల్ల అమ్మవారి కంఠం తెగిపడి ఆ రక్తం నుండి ఒక రక్త జ్వాలలు ప్రసరించాయని, రాజ్యం అంతా కూడా ఆ యొక్క రక్త జ్వాలలు ప్రసరించడంతో వేంగిరాజులు తమ యొక్క రత్న సంపదను అంతా కూడా తెచ్చి అమ్మవారికి అభిషేకం చేయటంతో అమ్మవారు శాంతించారని ప్రాచుర్యంలో ఉంది. గర్భగుడిలో మూల విరాట్ విగ్రహం ముందుంటే అనంతర కాలంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం దాని వెనకాలే ఉంటుంది. ఇక ఈ రత్నాలమ్మ తల్లి ఆలయం పక్కనే ఇది నాగవల్లి వృక్షం. కాండం పైనే ఆ కాయల నుండి పుష్పించినటువంటి ఈ నాగవల్లి పుష్పాలు భక్తులకి కనులు విందు చేస్తాయి. అక్కడ వికసించినటువంటి ఆ నాగవల్లి పుష్పాలు ఆ పరిసరాలకి చాలా ఎంతో అందాన్ని తీసుకొచ్చాయి. అదిగో చూడండి, పూర్తిగా వికసించినటువంటి ఆ నాగవల్లి పుష్పాల యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇక ఆలయం బయటకు వస్తే ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఇదిగోండి, ఇక్కడ ఈశాన్యంలో ఇక్కడ నాగదేవత విగ్రహాలు, అలాగే ఇక్కడ భక్తులందరూ కూడా ముడుపులు కట్టేటువంటి ప్రదేశం ఇది. అదిగోండి చూశారుగా, అక్కడ ఉన్నటువంటి వృక్షానికి భక్తులందరూ కూడా ముఖ్యంగా వివాహం కానటువంటి వాళ్ళు, అలాగే వివిధ రకాల కోరికలతో వచ్చేటువంటి వాళ్ళు ఈ రత్నాలమ్మ తల్లికి మొక్కుకుని వాళ్ళ యొక్క ముడుపులు ఇలా ఈ చెట్టుకి కడతా ఉంటారు. అందరూ కూడా కొబ్బరికాయలు ఇక్కడే కొట్టి అదిగోండి ఇక్కడ ఉన్నటువంటి దేవతలకి పసుపు కుంకుమలతో పూజించి వారి యొక్క ముడుపులు ఈ యొక్క చెట్టుకి కట్టం ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆనవాయితీ. అలాగే ఆ మొక్కులు నెరవేర్చుకున్న వాళ్ళు కూడా అక్కడ అమ్మవారికి సమర్పించడానికి అక్కడ కోళ్ళు మేకలను కూడా ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. ఈ ఆలయం బయట పార్కింగ్ చేసుకోవడానికి దూర ప్రాంతాల నుండి ఆలయాన్ని సందర్శించే వాళ్ళకి విశాలమైనటువంటి పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇక ఆలయానికి పక్కనే ఆనుకున్నటువంటి ఒక చెరువు, ఈ చెరువు నిండా విరబూసిన కమలం పువ్వులు మన మనసుకి ఆహ్లాదాన్ని, మన కళ్ళకి చక్కని విందును కలిగిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ చెరువు ఒడ్డున కూర్చుని కాసేపు సేద తీరచ్చు. ఇక ఈ రత్నాలమ్మ తల్లి ఆలయాన్ని ఆనుకుని ఉన్నటువంటి రామలింగేశ్వరాలయం ఇది. ఇక్కడ రామలింగేశ్వరుడు, ముందుగా విఘ్నేశ్వరుడు, తర్వాత రామలింగేశ్వరుడు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ శివాలయం ఎదురుగా ప్రతిష్ఠించబడినటువంటి నందీశ్వరుని యొక్క విగ్రహం స్వయంభూగా వెలసిందని ఆలయ పూజారి గారు చెప్పారు. ఆ పరమేశ్వరుడికి ఎదురుగా టీవీగా దర్శనమిస్తున్న నందీశ్వరుడు ఎంతో ఆకట్టుకుంటాడు. ఇలా శివాలయంలోకి ప్రవేశించి ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి, ఆ యొక్క రామలింగేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని ఆలయ విశేషాలు పూజారి గారి ద్వారా వినడం జరిగింది. ఈ విధంగా ఈరోజు మా యొక్క మిత్ర బృందంతో ఈ పెదవేగి మండలంలోని రత్నాలమ్మ తల్లిని ప్రశాంతంగా దర్శించుకుని మళ్ళీ తిరిగి గుడివాడకు బయలుదేరాం. దారి మధ్యలో ఒక తోట, కొబ్బరి తోట మరియు అంతర్ పంటగా కోకో పంటను వేస్తారట ఇక్కడ. ఇదిగోండి, కోకో మరియు కొబ్బరి తోటలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా కోకో చెట్లంట. పండిన తర్వాత ఈ కాయల్ని కోసి అందులోని గుజ్జుతో మనం చాక్లెట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారంట. ఇదిగోండి, ఇక్కడ కాండానికే ఈ కోకో కాయలు కాస్తూ ఉంటాయి. ఇదిగోండి మనం గమనించవచ్చు. పండిన తర్వాత ఇదిగోండి ఈ రంగులకి, పండిన మామిడి పండు రంగులోకి వస్తాయంట. ఇలా పండిన తర్వాత ఈ రైతులు
వాటిని కోస్తారు. చెప్పండి. ఏం కాయ సార్ ఇది? కోకో కాయ సార్ ఇది. కోకో కాయ అండి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనకి పంటకి కోతకి ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు ఇక పండిపోయింది ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అంటారు, ఇది ఏమంటారు? పండినప్పుడు ఇలాగా ఎల్లో కలర్ వద్దండి. ఎల్లో కలర్ లో వచ్చినప్పుడు మీరు కోతకు వస్తారా? అంతే సార్. కోసి ఏం చేస్తారు తర్వాత మీరు ప్రాసెస్? కోసి ఈ గింజలు తీసేస్తామండి. బ్లాక్ కలర్ వచ్చేదండి ఈ గింజ. ఇది ఇప్పుడు తినొచ్చా సార్? తినొచ్చండి. ఎలా ఉంటుంది? పుల్ల తీగా ఉంటుంది. ఓకే, ఈ గింజలు తీసి ఎండబెడతారు. ఎండబెట్టి ఇంకా మార్కెట్ లో అమ్ముతారు. దీనికి ఏమైనా డ్రైయర్స్ అటువంటివి కూడా చేసి అమ్మే వాళ్ళు ఉంటారు? డ్రైయర్స్ ఏమన్నా వాటి మీద మిషన్ మీద రన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు? ప్రాసెస్ లాగా ఉన్నా ఎవరు కొంటారండి రీజన్గా దీన్ని మీకు దగ్గర నుంచి? బ్రోకర్స్ కొంటారు, కంపెనీ కాదు. కంపెనీ కాదండి, బ్రోకర్స్. ఎలా ఉంటుంది టన్నుకి? ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది సుమారుగా మీ అభిప్రాయం? కేజీ ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుందండి. లాస్ట్ ఇయర్ అయితే 900 ఉంది కేజీ. ఓకే, ఇప్పుడైతే 300, 250, 400 తగ్గిపోయింది కేజీ. ఎక్కువ మంది ఇప్పుడు జంక్షన్ సైడ్ ఆ సైడ్ కూడా పండిస్తున్నారు దీన్ని. ఇప్పుడు దీనికి ఏంటంటే చెట్లు ఉంటే బాగా ఎండిన తర్వాత బొద్దింకలు వస్తాయని చాలా మంది చెప్తా ఉంటారు. అమెరికాలో అయితే బొద్దింకలు చూశాను చాలా. ఏం బొద్దింకలు కాదు కానీ దోమలు ఎక్కువ వస్తాయి.